హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ పట్టు అండి. ఇది మనకి పట్టు. ఓకే, మజంతా పింక్ కలర్ కాంబినేషన్, రాయల్ బ్లూ కలర్ పళ్ళు వస్తుంది మనకి, కాంట్రాస్ట్ అన్నమాట. పళ్ళు చూసినట్లయితే రాయల్ బ్లూ ఇచ్చారు, అంటే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మొత్తం కూడా మనకి జరీ యూస్ చేశారు, థ్రెడ్ ఎక్కడ కూడా యూస్ చేయలేదు. ఒక హాఫ్ మీటర్ పళ్ళులో కూడా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం క్రాసెస్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. టూ సైడ్స్ లీఫ్ బుటీస్ ఇచ్చారు, అది స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ ఇచ్చి దాని మిడిల్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం కట్ వర్క్ స్టైల్ ఉండేటటువంటి లీఫ్ బుటీని ఇచ్చారనమాట. మనకి ఇది వచ్చేసి ఒక హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి టిష్యూ బోర్డర్ వస్తుంది. డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లోటస్ ఫ్లవర్ ఒక చిన్న లీఫ్ ఇచ్చారనమాట. దాని కింద చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ జరీ ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ జరీ పైన అంతా కూడా మనకి కొంచెం బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి ఒక జిగ్జాగ్ లాగా తీసుకొని దాంతో మనకి డాట్స్ ని డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి లైన్స్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో లైన్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే మనకి షోల్డర్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ మజంతా పింక్ కలర్ పైన టూ షేడ్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి బోర్డర్ లో యూస్ చేసిన టూ కలర్స్ ని కూడా మనకి శారీలో యూస్ చేసాము. ఇక్కడ మనతా సిల్వర్ కలర్ లీఫ్ ఇచ్చారు, ఇంకో లీఫ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే టూ వేరియేషన్స్ ఉన్న బుటీస్ ని కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టూ సైడ్స్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే రెండు రకాల జరీలు యూస్ చేశారు, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా సేమ్ డిజైన్ ప్లస్ బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనం చూస్తే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ శారీలో మనకి బ్లాక్ కలర్ తో డిజైనింగ్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,800 పడుతుంది. 7,800 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ పింక్ కలర్ పట్టులోనే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, దానికి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వస్తుంది. ఓకే, కల్నేత వస్తుంది. అది కూడా మనం చూసినట్లయితే ఒక 1 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. డబల్ షేడ్ పింక్ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి షేడ్. ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ ని ఇచ్చారు. మనకి ఆరో మార్క్ టైప్ లో మనకి టూ సైడ్ గోల్డ్ కలర్ జరీ. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లాగా మనకి టూ సైడ్స్ ఇచ్చారనమాట. ఆరో మార్క్ స్టైల్లో ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి టూ సైడ్స్ పళ్ళులో ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీపర్ పార్ట్ ని డిజైన్ చేశారు. లీవ్స్ అన్ని కూడా మనకి క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్స్ మాత్రం మనకి సైజెస్ లో డిఫరెంట్ సైజెస్, షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్ తీసుకున్నారు. పెటల్స్ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో మనకి ఫ్లవర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ క్రీపర్స్ అనేవి మనకి పళ్ళులో కంటిన్యూ అవుతాయి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ కడీ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ పైన బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ అనేవి మనకి క్రీపర్ పార్ట్ అంతా చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ ఉంటుంది. ఫ్లవర్స్ మాత్రం వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది అనమాట. క్రీపర్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడేమో ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్, క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్, అంటే కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా ఈ బంచెస్ అనేవి చాలా దగ్గర ఇచ్చారు. ప్లస్ మనం బోర్డర్ ఏదైతే చూస్తున్నామో సేమ్ బోర్డర్ ని టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి. పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది సేమ్. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 7,650. 7,650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ పట్టులో బ్లాక్ కలర్ ఓకే,
థ్రెడ్ వర్క్తో వస్తుంది మనకి. అంటే పళ్ళు కూడా మనకి సేమ్ కలరే వచ్చిందండి. సారీ అంతా ఏ కలర్ అయితే ఇచ్చారో మనకి సేమ్ కలర్ ఇచ్చారు. దీంట్లో ఎక్కడ కూడా మనకి జరీ మిడిల్ పార్ట్లో యూస్ చేయకుండా ఓన్లీ బోర్డర్స్లో బ్యాక్గ్రౌండ్లో మాత్రమే జరీ అనేది తీసుకున్నారు. మనకి పళ్ళు చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ అవుట్ లైన్ అంతా కూడా లీవ్స్ వచ్చినట్లు, మిడిల్లో మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్తో డ్రాప్ డిజైన్ వచ్చేటట్లు 2 సైడ్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ పైన మొత్తం మనకి కట్ వర్క్ ప్యాచెస్ లాగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కట్ వర్క్ లాగా ఉన్నటువంటి ఫ్లవర్ బుటీస్. ఇది ఒక 1/2 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. అది కూడా మనకి బోర్డర్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. అంటే మనకి జరీ కూడా మనకి ఏంటంటే కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి జరీ తీసుకున్నారనమాట. దాని పైన పైపింగ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్తో పైపింగ్ ఉంటుంది. ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ జరీ పైన వచ్చేసి ఏంటంటే మనకి ఈ లైట్ బ్లూ కలర్తో క్రీపర్ డిజైన్ ఇచ్చారు. టర్నింగ్ క్రీపర్, ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ అండ్ స్టెమ్ లీఫ్ పార్ట్ అంతా కూడా వచ్చేటట్లు మనకి క్రీపర్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ ఏంటంటే మనకి శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బ్లాక్ కలర్ పైన 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో లీఫ్ ఇచ్చారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీవ్స్ ఇచ్చి మిడిల్ లో బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. ఓకే, కాంట్రాస్ట్ తీసుకున్నారండి. బ్లూ వచ్చిన చోట ఆరెంజ్ కలర్, ఆరెంజ్ వచ్చిన చోట మనకి బ్లూ కలర్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అదే ఉంది కాబట్టి హ్యాండ్స్ కి కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీలో ఇచ్చినటువంటి బోర్డరే వచ్చింది. ఈ శారీ కాస్ట్ 7,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పట్టులోనే ఓకే డిజైనర్ అన్నమాట. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి మనకి టోటల్గా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి డిజైన్ చూసినట్లయితే ఫ్లవర్స్ అలా కాకుండా ఓన్లీ మనకి జిగ్జాగ్ లాగా ఉన్నటువంటి జరీ తీసుకున్నారు. డాట్స్ టైప్లో మిడిల్లో ఇచ్చారనమాట. ఇక్కడ 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే డాట్స్ టైప్లో ఒక బోర్డర్ వస్తుంది. మళ్ళీ మనకి చిన్న చిన్న డాట్స్ లాగా జిగ్జాగ్ లాగా ఇచ్చి కొంచెం బిగ్ సైజ్లో మనకి బోర్డర్ 2 సైడ్స్ సపరేట్గా బోర్డర్ లుక్ చూపించారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. డబల్ షేడ్ బోర్డర్ ఉంటుంది మనకి. ఈ కడీ బోర్డర్ అనేది శారీ 2 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మనకి టోటల్ గా మనకి లీఫ్ దానికి కొంచెం పెడల్స్ వచ్చినట్లు కూడా చిన్న చిన్న బడ్స్ లాగా తీసుకున్నారు. ఇది టోటల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ కంటిన్యూ అవుతాయి. మెయిన్ ఈ శారీకి మనం చూసింది కింద స్కర్ట్ బోర్డర్ అండి. మనకి బోర్డర్ ని టచ్ చేస్తూ దాని పైన అంతా కూడా గ్రాస్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఒక 3 కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో గోల్డ్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే గోల్డ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ 3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు మనకి. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. దానికి కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. కడ్డీ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 8,000 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా పట్టులోనే మనకి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి. పట్టులో వీట్ కలర్ వచ్చింది. వీట్ కలర్ కాంబినేషన్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. కల్నేతలో వచ్చింది లైట్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత. ఒక బ్లాక్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా ఇట్లా జిగ్జాగ్ లైన్లో ఉండేటట్లు బడ్ స్టైల్లో కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఇది మిడిల్ బ్లాక్. ఇదంతా ఏంటంటే మనకి ఒకటే టైప్లో ఇచ్చారనమాట. సేమ్ ఇదే మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ని మనకి సింగిల్ లైన్ లాగా ఒక బోర్డర్ స్టైల్ తీసుకొచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్ చూసినట్లయితే మనకి పైతానీ స్టైల్లో, అంటే పైతానీ ఫ్లవర్ అనగానే మనకి ఏంటంటే కొంచెం ఎడ్జెస్లో జిగ్జాగ్ లాగా కనిపిస్తుంది. సో అదే టైప్లో మనకి లోపలంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బ్లూ కలర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. అంటే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి పళ్ళులో డిజైన్ చేశారనమాట. శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం మిడిల్ పార్ట్లో ఎలా ఉందో.
మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ శారీ లాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి. బోర్డర్ కూడా మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా కడ్డీ బోర్డరే గోల్డ్ కలర్తోనే కొంచెం బిగ్ బోర్డర్, అంటే కొంచెం లెంతీగా ఉండేటట్లు తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసరికి ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో ఫ్లవర్స్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్, అలాగే పళ్ళులో మనం ఇంకొక కలర్ అనేది బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ చూసాం కదా, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బుటీస్ అనేది ఇచ్చారు. ఇవి కూడా మనకి పైతానీ స్టైల్ బుటీస్. ఒక దాంట్లో ఏమో లోపలంతా జరీతో ఫిల్ చేసి అవుట్లైన్ అంతా పింక్ ఇచ్చారు. ఇంకొక డిజైన్ వచ్చేసరికి లోపల బ్లూ కలర్తో ఫిల్ చేసి అవుట్లైన్ జరీతో ఇచ్చారు. ఈ బంచెస్ శారీ అంతా కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ అంతా కూడా ఈ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. పళ్ళు ఎలాగో మనకి కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చినా కూడా సెల్ఫ్ లైన్స్, జరీ లైన్స్ కనిపిస్తున్నాయి, సన్నటి లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 9500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది అస్సాం కోట మెటీరియల్, అంటే ఇప్పటి వరకు మనం పట్టు మెటీరియల్ చూసాము. ఇది వచ్చేసి మనకి కోటా మెటీరియల్, అస్సాం కోటా సారీ, లంగా ఓని స్టైల్, హాఫ్ సారీ. ఓకే, లంగా ఓని స్టైల్. ఇదేంటంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే బ్లూ కలర్ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి జరీ బోర్డర్ ఇచ్చారు, కింద బీడ్స్ ఇచ్చారు మనకి గోల్డ్ కలర్ తో. 2 బోర్డర్స్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ అస్సాం కోటా బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మనకి డోరియా టైప్ లో లైన్స్ ఉంటుంది. దాని పైన అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బుట్టి, సెల్ఫ్ బుట్టి, కాంట్రాస్ట్ గా జరీతో ఒక బుట్టి ఇచ్చారు, ఫ్లవర్ బుట్టి. ఆ 2 కలర్స్ కాంబినేషన్ అనేవి మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఓకే, అంటే ఈ బ్లూ కలర్ మీద మనకి డిజైన్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత కలర్ చేంజ్, ఎందుకంటే ఇది మనకి లంగావని స్టైల్ సారీ కాబట్టి. కాంట్రాస్ట్ గా మనకి వైట్ కలర్ తీసుకున్నారు, సేమ్ ఫ్యాబ్రిక్ నే యూస్ చేశారు. సెల్ఫ్ లైన్స్ డోరియా టైప్ లో ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రాగా కట్ వర్క్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడంతా కూడా మనకి వైట్ కలర్ తీసుకున్నారు, దానిపైన బ్లూ కలర్ 2 సైడ్స్ కూడా రా సిల్క్ బోర్డర్, మిడిల్ లో మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ బుట్టి ఇచ్చారు, మళ్ళీ డోరియా టైప్ ఇచ్చారు, మళ్ళీ మనకి గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి రా సిల్క్ మీద మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ ఫిల్ పార్ట్ స్టార్టింగ్ నుంచి మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. ఓకే, మరి ఈ సారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. ఓకే, అది మనకి ఫుల్ కాలర్ నెక్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారనమాట. అంటే మనకి ఫిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, కొంచెం కాంట్రాస్ట్ గా ఉంటుందని అంటే ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కాబట్టి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు బ్లౌజ్ అంతా. బేస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది, దానిపైన మనకి నెట్టెడ్ తీసుకొని క్రీమ్ కలర్ థ్రెడ్, ఫ్రిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. కాలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు, హ్యాండ్స్ నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట 3/4 కి. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే నెట్ మీద మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్, అలాగే జరీతో బంచెస్ లాగా ఉంటుంది, గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనం ఈ శారీ మీదకే కాకుండా ఏ శారీ మీదకైనా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసరికి మనకి అవుట్లైన్ అంతా కూడా మనకి ఫ్రంట్ చూసినట్లు మనకి వర్క్ ఇచ్చారు, మిడిల్లో మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చినట్లు బంచెస్ ని డిజైన్ చేశారనమాట. ఓకే, అంటే కొంచెం స్టిఫ్ ఉన్న మెటీరియల్ కి మనకి టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 3100. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోటాలో హాఫ్ అనమాట, రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, పై పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్, కింద పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. ఇది కోటా మెటీరియల్, సాఫ్ట్ కోటా, మనకి సమ్మర్ కి చాలా బాగుంటుంది అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి వచ్చేసి ఇక్కడ రా సిల్క్ ఇచ్చారు, క్రీమ్ కలర్. అంటే రెడ్ కలర్ వచ్చిన చోట మనకి క్రీమ్ కలర్ తో బోర్డర్ వచ్చింది. అది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ వరకు సగం వరకు మాత్రమే క్రీమ్ వస్తుంది, మిగిలిన సగం నుంచి ఎల్ షేప్ లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. వీట్ కలర్ కి రెడ్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు, కింద హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఈ క్రీమ్ కలర్ పైన అంతా కూడా చూసినట్లయితే డిజైన్ ఉంటుంది, టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఓకే, అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ టెంపుల్లో కూడా మనకి ఏంటంటే షేప్ వచ్చేసి మనకి టెంపుల్ షేప్, లోపలంతా కూడా క్రీపర్ డిజైన్, మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు, ఫ్లవర్స్ రెడ్ కలర్ ఇచ్చారు, అక్కడక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది ఎండ్ వరకు కూడా. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది ఈ శారీస్ లో కూడా. ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు మనకి,
రా సిల్క్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తో మనకి రా సిల్క్ బ్లౌజ్ మొత్తం కూడా రెడ్ ఇచ్చారు కాబట్టి దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఉండే విధంగా వీట్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి శారీ మొత్తం 2.5 మీటర్స్ ఒక కలర్ ఉంటుంది. కానీ ఇది అలా కాకుండా పైన షోల్డర్ పార్ట్ అంతా ఒక కలర్, అలాగే కింద స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఇంకో కలర్ తీసుకున్నారు. బిగ్ సైజ్ లో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా వస్తుంది. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది. దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మణిపూర్ కోట. కలర్ మాత్రం చాలా బాగుందండి, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి. కలర్ ఉంది. పైన బోర్డర్స్ అన్ని కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. చెక్స్ టైప్ లో మనకి క్రీమ్ అండ్ బ్లాక్ ఉన్నటువంటి చెక్స్ టైప్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా టైప్ లో చెక్స్ ఉంటుంది అనమాట. ఎల్లో కలర్ కాంబినేషన్ కి, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి. దానిపైన మనకి హాఫ్ వర్క్ ఏంటంటే బుటీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ అంతా 2.5 మీటర్ వరకు మనకి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బడ్స్ లాగా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, దానికి అవుట్ లైన్ అంతా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉండేటటువంటి బడ్స్ ఇచ్చారనమాట. కింద క్రీపర్ పార్ట్ ఉంటుంది మనకి. ఈ బోర్డర్ ని పైన అంతా కూడా మనకి ఒక టర్నింగ్ బోర్డర్, స్కర్ట్ బోర్డర్ లాగా క్రీపర్ ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకొని ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ మాత్రం బ్లాక్ ఇచ్చారు మనకి. సేమ్ బోర్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్ ని, అదే స్మూత్నెస్ మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. ఓకే, డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 2350. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్టుడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తర్మా. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ సారీ అన్నమాట. ఫ్యాన్సీ. ఓకే, ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. జస్ట్ పళ్ళు పార్ట్ బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ లుక్, చిన్న బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఏంటంటే కడీ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. మనకి ఈ కడీ బోర్డర్ పైన కూడా కొంచెం బ్లూ కలర్ లైన్స్ మిక్స్ అయ్యేటట్లు మనకి వీవింగ్ లోనే వస్తుంది అనమాట. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు మనకి పోల్కా డాట్స్ తో డిజైన్ ఉంటుంది. అది గోల్డ్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి ఇచ్చారు మనకి బుటీస్. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ తీసుకున్నారు. ఓకే, పైన సేమ్ కలరే, కాకపోతే ఏంటంటే కింద వచ్చేసరికి కొంచెం లెంతీగా ఇచ్చారు బోర్డర్ అనేది. దానిపైన డిజైన్, దానిపైన మనకి హంసల్ టైప్ లో డిజైన్ వస్తుంది. అదంతా కూడా గోల్డ్ కలర్ జరీతోనే మనకి బోర్డర్ పైన ఉన్నట్లు, స్టాండింగ్ లో ఉన్నట్లు చాలా దగ్గరగా అంటే మనకు ఒక టర్నింగ్ బోర్డర్ ఎలా వస్తుందో అలా ఇచ్చారనమాట. అదే టైప్ లో, కాకపోతే మొత్తం కూడా మనకి హంసలతో బోర్డర్ ఇచ్చారు. ఎండ్ వరకు ఉంటుంది మనకి ఇలాగే ఉంటుంది. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి మొత్తం సారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఉంటుంది. అలాగే పైన పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ తో పోల్కా డాట్స్ అండ్ గోల్డ్ కలర్ తో డాట్స్ ఇచ్చారు. మొత్తం ఫుల్ సారీ అంతా ఫుల్ సారీ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. బ్లాక్, రెడ్, పింక్, మంచి కలర్ కాంబినేషన్స్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సారీ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. డిజైన్ అనేది మాత్రం మిస్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఉన్నట్లే మనకి ఒక సైడ్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. లేదు అంటే గోల్డ్ వేసుకోవడమే అన్నమాట. గోల్డ్ కలర్. ఈ సారీ కాస్ట్ 2250. 2250 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ మెటీరియల్ అండి, జరీ కోట. ఓకే, పళ్ళు అంటూ మనకి జస్ట్ ఒక 1/2 మీటర్ ఇచ్చారండి. అటు సైడ్ అంతా కూడా మనకి వైట్ క్రీమ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ తీసుకున్నారు. ఒక థ్రెడ్ బుటీతో క్రీపర్ మనకి డ్రాప్ గ్రీన్ కలర్, అలాగే మనకి జరీ రెడ్ కలర్, సిల్వర్ కలర్, 4 కలర్స్ తీసుకున్నారు. మనకి ఈ 4 కలర్స్ ని రిపీట్ చేస్తూ మనకి డబుల్ బోర్డర్ గా డిజైన్ చేశారు. 2 లైన్స్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ శారీ అన్నమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్, అలాగే 2 సైడ్స్ గోల్డ్ ఇచ్చి మిడిల్లో సిల్వర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ పైన మనకి లీఫ్ బోర్డర్ ఉంటుంది. రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ 4 కలర్స్ అయితే చూసామో అవే కలర్స్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ క్రీమ్ కలర్ డోరియా చెక్స్ పైన మనకి 4 కలర్ కాంబినేషన్. మనం పళ్ళులో ఏవైతే 4 కలర్స్ యూజ్ చేసామో అవే 4 కలర్ కాంబినేషన్స్ మనకి ఇక్కడ బుటీస్ బంచెస్ లాగా డిజైన్ చేశారు
చేశారు. గ్రీన్, గోల్డ్, రెడ్, సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దగ్గరగా మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఫుల్ హెవీగా ఉంది కాబట్టి మనకి పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. కింద చూసినట్లయితే మనకి కొంచెం కాపర్ కలర్ జరీ ఉన్నట్టు టిష్యూ తీసుకొని దానిపైన మనకి పైతాని బంచెస్ ని డిజైన్ చేశారనమాట. అవి కూడా మనకి పర్పుల్ కలర్, లైట్ బ్లూ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ తో మనకి ఆ బంచెస్ ని డిజైన్ చేశారు. దగ్గర అంటే బోర్డర్ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్, ఈ బుటీస్ అనేవి కంటిన్యూ. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి సేమ్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఆ బంచెస్ అనేవి మిస్ చేసేసి ప్లెయిన్ పింక్ కలర్, బేబీ పింక్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ పైపింగ్, అలాగే బిగ్ సైజ్, స్మాల్ సైజ్ లో తీసుకున్నారు మనకి హ్యాండ్స్ కి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1400 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి బైలు శారీ అండి. ఓకే, మెటీరియల్ వచ్చేసి బైలు సిల్క్. బైలు సిల్క్. ఇది మనకి పళ్ళు చూసినట్లయితే మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా వైట్ ఉంటుంది, హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి పర్పుల్ అండ్ వైట్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ సిల్వర్ కలర్ జరీ ఒకటి, వైట్ కలర్ ఇట్లా ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్, గోల్డ్ ఇచ్చారనమాట. మనకి ఇది పళ్ళు పార్ట్. మనకి బార్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ కడీ బార్డర్ ఉంటుంది, కింద పర్పుల్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. కింద వైపు వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ ఇచ్చేసి కింద గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారనమాట. ఇక్కడేమో పర్పుల్ కలర్ తో గోట్ వర్క్ వచ్చింది కదా, కింద వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ పైన ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కామన్ గా ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తోనే గోట్ వర్క్ ఉంటుంది. కింద మాత్రం టోటల్ గా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారండి. ఇట్లా కలర్ వేరియేషన్ చూపించారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు హాఫ్ షేడ్ ఉంటుంది. పైన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ లావెండర్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బేస్ చెక్స్ ఉంటుంది. కింద వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ ఇచ్చారనమాట. కింద నుంచి మొత్తం కూడా మనకి క్రీపర్ డిజైన్ ఉంటుంది. కింద క్రీపర్ అంతా కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్, పైన వచ్చేసి మనకి ఏంటంటే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ ఉంటుంది. ఫ్లవర్స్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ లో మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలా డిజైన్ ఉంటుంది. పైతాని టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మొత్తం టోటల్ గా క్రీపర్. 2.5 మీటర్ తర్వాత మనకి ఓన్లీ ఫ్రిల్ పార్ట్ మీద మాత్రమే, అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మాత్రమే మనకి క్రీపర్ ని తీసుకున్నారనమాట. ఓకే, శారీ అంతా కూడా మనకి క్రీపర్ ఉంటుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ షేడెడ్ లోనే వస్తుంది మనకి. అంటే పై పార్ట్ అంతా వైట్, కింద పర్పుల్ వస్తుంది. మనం దీన్ని డిజైనర్ గా కూడా కుట్టించుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి వేసుకొని మనం బాడీ పార్ట్ అంతా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. బోర్డర్ మాత్రం గ్రీన్ కలర్, కింద ఫ్రిల్ పార్ట్ లో ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2400 పడుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అండి. టోటల్ పార్టీ వేర్ లుక్ ఉంది. అవును, ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రే లాగా అనిపిస్తుంది. లైట్ గ్రే కలర్ కాంబినేషన్, బ్యాక్గ్రౌండ్ జార్జెట్ మెటీరియల్. మనకి ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ అండ్ కాపర్ కలర్ తో థ్రెడ్ వర్క్ లేస్ బార్డర్ ఇచ్చారు. కింద స్నఫ్ కలర్ మీద మనకి జరీతో దానికి అవుట్ లైన్ అంతా డిజైన్ గోల్డ్ కలర్ వచ్చేటట్లు డిజైన్, మళ్ళీ లేస్ బార్డర్. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ 2 సైడ్స్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కార్నర్స్ లో హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి లైట్ ఎల్లోయిష్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అనమాట. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి లైట్ గ్రేష్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఈ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్రాసో డిజైన్, మ్యాంగో లుక్ వచ్చి దానికి లీవ్స్ వచ్చినట్లు డిజైన్ చేశారు. స్టోన్స్ వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. అంటే లంగావోని అంటే సేమ్ కలర్ కాంబినేషన్, బట్ డిజైన్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది. అది వచ్చేసి 2.5 మీటర్ వరకు ఆ డిజైన్ ఇచ్చారు. మిగిలిన జార్జెట్ మెటీరియల్ పైన అంతా హాఫ్ వరకు మనకి మిర్రర్స్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వరకు మళ్ళీ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తో డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ కామన్ గా మనకి కంటిన్యూ అవుతుంది. మిర్రర్స్ వర్క్ అంటే రేకుల్ లాగా ఇస్తారు కదండి మిర్రర్ వర్క్, అంటే అది కాకుండా రియల్ మిర్రర్స్ ని పెట్టారు ఇక్కడ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ స్నఫ్ కలర్ బోర్డర్ లో మనం ఏదైతే స్నఫ్ యూజ్ చేసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. రా సిల్క్ తీసుకొని నెక్ పార్ట్ ని అండ్ హ్యాండ్స్ కి మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి సేమ్ అండి, శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 3600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ శారీ. ఇది కూడా పార్టీ వేర్ అండి. పార్టీ వేర్ వస్తుంది. కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మనకి. లైట్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, లంగావోని స్టైల్ అన్నమాట. లంగావోని
బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి పైన పింక్ కలర్, అలాగే మనకి రిబ్బన్ వర్క్ లాంటి బోర్డర్ ఇచ్చారు, కింద పైపింగ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ స్నఫ్ కలర్ పైన మనకి పిటాయి వర్క్ ఇచ్చారు, అది అవుట్ లైన్ అంతా మ్యాంగో అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు. ఓకే, ఈ లోపల వచ్చేసరికి సాఫ్ట్ నక్కీతో ఫిల్ చేశారండి. ఒకటి గోల్డ్ కలర్ సాఫ్ట్ నక్కీ, ఇంకోటి సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ 2 కార్నర్స్లో మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్తో. మిడిల్ పార్ట్ లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. దానిపైన మనకి ఈ వీవింగ్లో ఉన్నటువంటి బెనారస్ బుటీస్ని మనకి కంటిన్యూ చేశారనమాట గోల్డ్ కలర్తో. దానిపైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది, అక్కడక్కడ సర్కిల్స్ ఇచ్చి మిడిల్లో మనకి సిల్వర్, దానిపైన కూడా మనకి స్టోన్ వర్క్. మిడిల్ పార్ట్లో అంటే ఈ చిన్న బుటీస్కి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉండడం కోసం ఈ చిన్న సర్కిల్స్ లాగా తీసుకున్నారు. 2.5 మీటర్ వరకు మనకి అదే డిజైన్ వస్తుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఇది క్రీమ్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే గోల్డ్ కలర్ బుటీస్ వస్తాయి, దానిపైన మనకి మొత్తం కూడా ఎంబోజ్ అవుతున్నట్టు లుక్ ఉంటుంది అనమాట. ఈ కింద బోర్డర్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీలో ఏదైతే 3 సైడ్స్ కామన్ గా వచ్చిందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా మనకి మెటీరియల్ ఏంటంటే ఆల్రెడీ వీవింగ్ లోనే మనకి డిజైనింగ్ వచ్చినటువంటి మెటీరియల్ తీసుకున్నారు. అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో స్నఫ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. ఇది కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వచ్చేటట్లు మనకి హై నెక్ ని డిజైన్ చేశారు స్నఫ్ కలర్ మీద. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ సారీలో ఉన్నటువంటి బోర్డర్. అంటే ఈ సారీలో 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్. షోల్డర్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది, అలాగే కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు, స్నఫ్ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3750. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.